నా గురించి ఇంట్రడ్యూస్ చేసే ముందు ఎవరైతే కొత్తగా వచ్చిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాను. బిఫోర్ దట్ నా వాయిస్ ఆడిబుల్‌గా ఉందా అమ్మ? యెస్, ఇట్ ఈస్ ఆడిబుల్. సో, దీన్ని మనం ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్‌లో ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసుకుందాం. సచ్ దట్ స్టూడెంట్స్‌కి తెలుస్తది. క్లాస్ తీసుకున్నట్టుగా. మీరైతే చేసేసారు. రైట్. సో, దిస్ ఇస్ Kiran Kumar T. I'm a maths faculty for IIT mains and advanced level. I'm a postgraduate from IIT Madras. I have total 12 years of JEE coaching experience. Lot of my students got into NITs and IITs. More than 250 entries are there into IITs. My unique way of teaching is by strengthening the basics of the students. I'll take the student to mains and advanced level. So join the Telegram channel JEE Telugu _ Academy such that you'll get all the live notifications. లేదా మీరు కిరణ్ వైట్ అని ఉంటుంది, అది కూడా జాయిన్ అవ్వచ్చు. కిరణ్ వైట్ అయినా ఏం లేదు, లేదా ఇదైనా ఏం లేదు. సో ప్లస్లో ఏంటంటే అమ్మ, లైవ్ క్లాస్ ఉంటాయి, మీకు స్ట్రక్చర్ కోర్సెస్ ఉంటాయి, వీక్లీ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్గా యాక్సెస్ ఉంటుంది. అది ఐకానిక్ అనుకోండి, ఒక పర్సనల్ గైడ్ని అసైన్ చేస్తారు, 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది ఆయనతోటి. టెస్ట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తారు, ఎక్స్పర్ట్స్ వచ్చి గైడ్లైన్స్ ఇస్తారు, స్టడీ మెటీరియల్ మరియు స్టడీ ప్లానర్ మీకు ముందుగానే ఇవ్వబడుతుంది. ప్లస్లో అయితే 30 months, 24 months, 12 months, 6 months, 3 months ఇలాగా ప్యాకేజెస్ ఉంటాయి. సో వీటికి నో కాస్ట్ ఈఎంఐ కూడా అవైలబుల్గా ఉంటుంది. పర్ మంత్ అండ్ పర్ ప్యాకేజెస్ కూడా డిస్ప్లే చేసి ఉన్నాం. కిరణ్ వైట్ అనే కోడ్ వాడుకోవడం వల్ల మీకు ఇన్స్టెంట్గా 40% డిస్కౌంట్ దొరుకుతుంది. ఎస్, ఈరోజే లాస్ట్ అమ్మ. Feb 19th ఈజ్ ద లాస్ట్ డేట్. సో ఈరోజే లాస్ట్ అనమాట అది. సో ఐకానిక్ అయితే 24 months, 18 months, 12 months, 6 months నో కాస్ట్ ఈఎంఐ అవైలబుల్గా ఉంది. పర్ మంత్ అండ్ పర్ ప్యాకేజెస్ డిస్ప్లే చేస్తున్నాను. కిరణ్ వైట్ అనే కోడ్ వాడుకోవడం వల్ల మీకు ఇన్స్టెంట్గా 40% వరకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది. సో దాంతోపాటు నాకు రిఫరెన్స్ కూడా దొరుకుతుందంటే మీరు ఎవరు స్టూడెంట్ అంటే కిరణ్ సార్ స్టూడెంట్ అని చెప్పి అందులో రిజిస్టర్ అవుతుంది. అలాగే మనకు బ్యాచెస్ కొత్తగా ఏం స్టార్ట్ అవుతున్నాయి అంటే 19th February ఎర్లీ అవాల్ బ్యాచ్ 2.2 అని చెప్పి JEE మెయిన్స్ అడ్వాన్స్ 2023 పిల్లల కోసం టార్గెట్ చేస్తుంది తీసుకుంటున్నారు. 11th రివిజన్ అండ్ 12th ప్రిపరేషన్ కోసం అనమాట. టాప్ ఎడ్యుకేటర్స్ ఆఫ్ ఇండియా బ్యాక్లాగ్ కవరేజ్ కూడా ఉంటుంది ఇందులో. సో ఎర్లీ ఎమర్జ్ బ్యాచ్ ఫర్ JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్ 2024ని టార్గెట్ చేస్తూ ఇది కూడా 19th February స్టార్ట్ అవుతుంది. ఫౌండేషన్ కోర్సెస్ ఫర్ క్లాస్ 11th ప్లస్ కంప్లీట్ క్లాస్ 11th JEE ప్రిపరేషన్ అనమాట. టాప్ ఎడ్యుకేటర్స్ ఉంటారు. టార్గెట్ వచ్చేసి 2024 అంటే ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిపోయే పిల్లల కోసం, 11th క్లాస్ చదువుదాం అనుకుంటున్న పిల్లల కోసం, వీళ్ళ కోసం ఇది డిజైన్ చేయబడిన కోర్సు. తర్వాత ప్రాక్టీస్ సిరీస్ 2.0 బ్యాచ్ ఫర్ క్లాస్ 11th అండ్ 12th 2022. ఎవరైతే ఇప్పుడు పిల్లలు 11th 12th ఆల్రెడీ ఎండింగ్కి వచ్చారో వాళ్ళ కోసం అనమాట ఇది. సో ఇది రివిజన్ అండ్ టిక్స్ చెప్తారు ఇక్కడ. మిషన్ 2.0 JEE మెయిన్స్ క్రాష్ కోర్స్ అనమాట. ఇది 19th February స్టార్ట్ అవబోతుంది. ఇది కూడా ఇది 45 days రివిజన్ అనమాట. క్రాష్ కోర్స్ అంటే ఎవరు తీసుకుంటారో తెలుసు కదా, ఇప్పుడు ఎగ్జామ్ రాయబోయే పిల్లలు తీసుకుంటారు. సో వాళ్ళకి ఇస్తారనమాట కోచింగ్. ఓకే రైట్. UA లైట్ JEE అని చెప్పి టెస్ట్ సిరీస్, టెస్ట్ అనాలిసిస్ క్లాస్, ప్రాక్టీస్ సెషన్ ఇవన్నీ కలిపి కూడా ఇందులో ఉంటాయి. ఇది ఫుల్ కవరేజ్ ఆఫ్ టెస్ట్ యాజ్ పర్ ద లేటెస్ట్ IIT JEE ప్యాటర్న్ అనమాట. టాప్ ఎడ్యుకేటర్స్ తయారు చేస్తారు. 30,000 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. 2022, 23 వీళ్ళకు మాత్రం 23 ఫుల్ టెస్ట్లు ఉంటాయి. 8 మెయిన్, 15 అడ్వాన్స్ ఉంటాయి. ఫెబ్ నుంచి జూలై వరకు జరుగుతుంది ఇది. అలానే మనకు IIT JEE 2023 వచ్చేసి 10 యూనిట్, 22 సెకండ్ మన పార్ట్ టెస్ట్, 16 ఫుల్ టెస్ట్లో 27 మెయిన్, 21 అడ్వాన్స్ ఉంటాయి. ఇది ఫెబ్ నుంచి మే వరకు జరుగుతుంది అనమాట. సో ఇందులో 3 months, 6 months, 18 months అనేవి జరుగుతాయి. మన ప్యాకేజెస్ ఉన్నాయి. ఈ ప్యాకేజెస్ మీకు కిరణ్ వైట్ అనే కోడ్ వాడుకోవడం వల్ల ఇన్స్టాంట్గా 30% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. సో దాంట్లో మీకు ఇవి ప్యాకేజెస్ అనమాట. దాని తర్వాత అన్అకాడమీ ఆస్క్ డౌట్ అనే ఫీచర్ ఉంటుందమ్మా. ఇదని అన్అకాడమీ వెబ్సైట్ కానీ యాప్లో కానీ మీరు డౌట్ అడిగేయచ్చు. అండ్ యూ కెన్ ఆస్క్ ద డౌట్స్ అప్ టు 3 డౌట్స్ ఎట్ ఏ గో. ఒక్కసారే మీరు 3 డౌట్స్ కూడా అడిగేయచ్చు. సో దీంట్లో ఏం లేదు, సింపుల్గా మీ క్వశ్చన్ని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి అండ్ సబ్మిట్ కొట్టండి అండ్ విల్ గెట్ యువర్ ఆన్సర్ ఇన్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్. దాంతోపాటు IIT JEE మెగా కాంబాట్ ఎగ్జామ్ అని చెప్పి ఈ సండే రోజున ఎగ్జామ్ జరగబోతుంది. అది PYQ స్పెషల్, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో 21 క్వశ్చన్స్ ఉంటాయి. 1 hour ఎగ్జామ్ జరుగుతుంది. 20th February 11 AM ఉంటుంది అనమాట. కాంబాట్ ఎందుకు సార్ అని అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ IIT JEE
అండ్ యూ కెన్ విన్ ద రివార్డ్స్ కాబట్టి క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవుతాయి, అట్లానే మీరు రివార్డ్స్ కూడా గెలుచుకుంటారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. టాప్ ఎడ్యుకేటర్స్ తయారు చేస్తారు, వాటికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇస్తారు. సపరేట్ టెస్ట్ ఫర్ 11th 12th అనే డ్రాపర్స్ అండ్ విత్ రియల్ టైమ్ ఆల్ ఇండియా ర్యాంక్. అంటే మీరు 11th క్లాస్ సపరేట్గా ఉంటుంది, 12th సపరేట్, 13th సపరేట్ ఉంటుంది అనమాట. సో దీంట్లో 1, 2, 3 ప్రతి ఒక్క కేటగిరీలో ఇస్తారు. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఇస్తారు. దాంతో పాటుగా మెరిట్ సర్టిఫికేట్ 25 మెంబర్స్కి ఇస్తారమ్మా. దీంట్లో లక్కీ డ్రా ద్వారా కూడా మనకు కొన్ని ప్రైజెస్ ఉన్నాయి. అవి మ్యాక్బుక్ ఎయిర్ ఒకటి ఫస్ట్, సామ్సంగ్ ట్యాబ్, సామ్సంగ్ స్మార్ట్ వాచ్, జేబిఎల్ ప్రొడక్ట్స్ అండ్ అమెజాన్ గిఫ్ట్ వాచెస్తో పాటుగా అప్ టు 100% స్కాలర్షిప్ కూడా దొరుకుతుంది. సో టెస్ట్ ఫ్రీగా రాయొచ్చు మీరు. దానికోసం కోడ్ వాడొచ్చు కదా. ఏం వాడతారు? KIRANYT, కిరణ్ వైట్ అనే కోడ్ వాడతారు. లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడి ఉంది, వెళ్ళి మీరు దానిపైన క్లిక్ చేయండి. రైట్. అన్అకాడమీ ప్రోడజీ ఎగ్జామ్ అని చెప్పి మనకి 27th జరగబోతుందమ్మా. ఇందులో 7th, 8th, 9th, 10th పిల్లలతో పాటు 11th, 12th కూడా రాసేయచ్చు. ఎగ్జైటింగ్ స్కాలర్షిప్స్ అండ్ రివార్డ్స్ ఉండబోతున్నాయి. కంపీటెడ్ ఆన్ ఆల్ ఇండియా లెవెల్ అనమాట. కిరణ్ వైట్ అనే కోడ్ వాడుకోవడం వల్ల మీకు ఇన్స్టెంట్గా దీని ఎన్రోల్మెంట్ అనేది ఫ్రీగా జరిగిపోద్ది. తర్వాత ఐకానిక్ సబ్స్క్రిప్షన్ మీరు తీసుకుంటే 1-on-1 లైవ్ మెంటర్షిప్ ఉంటుంది. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్లో జస్ట్ మీరు 1-on-1 టైం అంటే ఒక మెంటర్తో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. అండ్ మీరు వాటి కోసం ప్రీ బుక్ స్లాట్స్ చేసుకోవచ్చు. అంటే ముందుగానే స్లాట్స్ బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చి మీతోటి మాట్లాడతారు. డౌట్స్, డిస్కషన్, ఎగ్జామ్ స్ట్రాటజీ అండ్ మోర్. సో ఏదైనా అడగొచ్చు వాళ్ళని, అన్ని కూడా మీకు పర్సనలైజ్ గైడెన్స్ కూడా ఇస్తారు. సో దాని తర్వాత మీ ప్రిఫర్డ్ లాంగ్వేజ్లో, మీకు నచ్చిన లాంగ్వేజ్లో, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, తమిళ్లో కానీ, ఇట్లాగా మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీరు ఎడ్యుకేటర్ని అడగొచ్చు. వాళ్ళు ఆ లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్. ఏస్ యువర్ లాస్ట్ మైల్ ప్రిపరేషన్ అని చెప్పి ఇప్పుడు 40% డిస్కౌంట్ అని చెప్పాను కదా. ఎస్, అది ఈ రోజు తోటి లాస్ట్ February 19th ఈ రోజే. సో 3 months ఉంటుందమ్మా ఇది. ఒకవేళ 3 months తీసుకుంటే మీకు ఉన్న అమౌంట్ మీద 40% డిస్కౌంట్ వచ్చి 11,500 వస్తుంది, 550. 6 months ఒకవేళ తీసుకుందాం అనుకుంటే మీకు 36,000 ఆఫ్ అయ్యి 19,712 వస్తుంది. ఎప్పుడు అంటే మీరు కిరణ్ వైట్ అనే కోడ్ వాడాలి. అక్కడ కోడ్ అడుగుతుంది, రిఫరల్ కోడ్ అని ఉంటుంది. సో దాని కోడ్ లేదా డిస్కౌంట్ కోడ్, రిఫరల్ కోడ్ ఒక్కొక్క దాంట్లో ఒకటి కనబడుతుంది. సో రిఫరల్ కోడ్ అని ఉంటుంది మ్యాక్సిమం. అక్కడ కిరణ్ వైట్ అని టైప్ చేస్తే మీకు డిస్కౌంట్ అనేది అప్లై అవుతుంది. అయితే ఇందులో కొంతమంది సార్ మాకు 20% చూపిస్తున్నారు సార్ అని అంటున్నారు. కొన్ని మొబైల్స్లో ఏంటంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు అన్అకాడమీ యాప్లో ఒకవేళ క్లాసెస్ చూసి కనుక ఉంటే మీకు ఓల్డ్ అమౌంటే చూపిస్తుంది. ఇది కొత్తగా పెరిగిపోయిన అమౌంట్ ఇది మీకు ఓల్డ్ అమౌంట్ చూపిస్తుంది. ఓల్డ్ అమౌంట్ మీద 20% వస్తుంది, కొత్తగా వచ్చిన అమౌంట్ మీద 40% వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో మీరు దాన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఉన్న అమౌంట్ ఉంది చూసారా, మీరు పే చేయాల్సిన అమౌంట్ 11,550, 19,712 వస్తుందంటే కరెక్ట్గా 40%. మ్యాథమెటికల్ రీజనింగ్లో మీకు ఆల్రెడీ నిన్న క్లాస్లో చెప్పాను ఆల్రెడీ. సో అక్కడి నుంచి మిగిలిపోయింది నేను స్టార్ట్ చేస్తాను. కండిషనల్ ప్రపోజిషన్స్ దగ్గర ఆగిపోయానమ్మా. ఎస్. సో వాట్ ఈస్ ఎ కండిషనల్ ప్రపోజిషన్? ఎ ప్రపోజిషన్ ఈజ్ కాల్డ్ కండిషనల్ ఇఫ్ టూ ప్రపోజిషన్స్ ఆర్ కనెక్టెడ్ బై ఇఫ్ దెన్. రెండు ప్రపోజిషన్స్ ఒకవేళ ఇఫ్ దెన్తో కనెక్ట్ చేయబడి ఉంటే అప్పుడు మనం దాన్ని కండిషనల్ ప్రపోజిషన్ అని అంటాం. అర్థమవుతుందమ్మా? కండిషనల్ ప్రపోజిషన్ అంటే ఎస్, ఇఫ్ పి స్టేట్మెంట్ దెన్ క్యూ స్టేట్మెంట్. దీన్నే మనం సింబాలిక్గా రాయాలంటే పి ఇంప్లైస్ క్యూ అని రాస్తాం. అంటే స్టేట్మెంట్ ఎట్లా ఉంటుందంటే పి అనే స్టేట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ జాన్ ఈజ్ ఎ ప్రోగ్రామర్, క్యూ అనే స్టేట్మెంట్ మేరీ ఈజ్ ఎ లాయర్. ఇవి రెండు పి అండ్ క్యూ సపరేట్ స్టేట్మెంట్స్. ఈ రెండింటిని నేను జాయిన్ చేస్తున్నాను బై యూజింగ్ ద కండిషనల్ లాజికల్ ఆపరేటర్. కండిషనల్ లాజికల్ ఆపరేటర్ ఏంది ఇక్కడ? ఇంప్లైస్ అంటే ఇఫ్ దెన్ అనమాట. ఎలా జాయిన్ చేయొచ్చు పి ఇంప్లైస్ క్యూ అంటే ఇఫ్ పి దెన్ క్యూ అనమాట. పి అనేది ఎక్కడ రాయాలి? ఇఫ్ తర్వాత రాయాలి. ఇఫ్ పి ఈజ్ వాట్? జాన్ ఈజ్ ఎ ప్రోగ్రామర్. దెన్ క్యూ ఈజ్ నథింగ్ బట్ వాట్? మేరీ ఈజ్ ఎ లాయర్. సో ఇఫ్ జాన్ ఈజ్ ఎ ప్రోగ్రామర్ దెన్ మేరీ ఈజ్ ఎ లాయర్ ఈజ్ నథింగ్ బట్ కండిషనల్ ప్రపోజిషన్. సో ఒక ప్రపోజిషన్లో ఇఫ్ దెన్ అని రెండు కనపడ్డాయి అంటే దాన్ని మనం ఏమంటామమ్మా? కండిషనల్ ప్రపోజిషన్ అంటాం. సో ఈ కండిషనల్ ప్రపోజిషన్కి ట్రూత్ టేబుల్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మీకు చెప్తాను చూడండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, 2 స్టేట్మెంట్స్ తీసుకుందాం మనం, పి అండ్ క్యూ. సో ట్రూత్ టేబుల్లో వీటికి ఉన్న మ్యాక్సిమం పాసిబిలిటీస్ అన్నమ్మా 4. ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా ఇదే ఆర్డర్లో తీసుకోండి, ఈ ఆర్డర్లో తీసుకుంటేనే బాగుంటుంది. సో ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. కండిషనల్ ప్రపోజిషన్ బికమ్స్ ఓన్లీ 1 time ఫాల్స్. ఒక్కసారి మాత్రమే ఫాల్స్ అవుద్ది. ఏ కండిషన్లో ఫాల్స్ అవుద్ది తెలుసా? ఇఫ్ ట్రూ దెన్ ఫాల్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయ్యి
సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు టోటల్ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. ఇఫ్ ట్రూ దెన్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, p is a statement, 2 is an even number, or 2 is prime. 2 is prime. Second statement is 3 is even. ఎస్, ఇప్పుడు నేను ఇలా రాశాను, p implies q అని రాశాను. ఇది ట్రూ ఆ ఫాల్సా చెప్పండి నాకు. p implies q ఏం కావాలి ఇప్పుడు? p ఫస్ట్ స్టేట్మెంట్ is what? 2 is a prime. True or false? Yes, it is true. p is true. What is q? 3 is an even number. That is wrong. So it is false. So first statement is true, second statement is false. Means if true then false is wrong. If true then false is wrong. So it becomes what? False. దీని ఆన్సర్ ఏమవుతుంది? ఫాల్స్. సో ఈ ఒక్క కండిషన్లో మాత్రమే ఇది ఫాల్స్ అవుద్ది తప్ప మిగతా అన్ని కండిషన్స్లో ఇది ఆల్వేస్ ట్రూ మాత్రమే అవుతుంది. అంటే ఇఫ్ ట్రూ దెన్ ట్రూ ఈజ్ ట్రూ, ఇఫ్ ఫాల్స్ దెన్ ట్రూ ఈజ్ ట్రూ, if false then false is also true, but if true then false is only always false. So conditional statement లో ట్రూత్ టేబుల్కి వచ్చేసరికి ఒక్క ఫాల్స్ మాత్రమే ఉంటుంది. అదే ఇంపార్టెంట్. ఎప్పుడు ఫాల్స్ ఉంటుంది? ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయ్యి సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే టోటల్ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. అదర్వైజ్ ద టోటల్ స్టేట్మెంట్ కండిషనల్ స్టేట్మెంట్ ఆల్వేస్ బికమ్స్ ట్రూ. సో దిస్ ఇస్ అబౌట్ ద కండిషనల్ స్టేట్మెంట్. దీని గురించి మనం ఎగ్జాంపుల్స్ చేద్దాము. నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత బై కండిషనల్. బై కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే, ఇఫ్ టూ స్టేట్మెంట్స్ ఆర్ కంబైన్డ్ విత్ కనెక్టెడ్ విత్ ఇంప్లైస్ అండ్ ఇంప్లాయిడ్. ఇది పి ఇంప్లైస్ క్యూ, పి నుంచి క్యూకి వెళ్ళారు, నెక్స్ట్ క్యూ నుంచి మళ్ళీ పీకి వస్తారు. సో క్యూ ఇంప్లైస్ పి ఇంప్లైస్ క్యూ అండ్ క్యూ ఇంప్లైస్ పి. దీన్ని నేను విడివిడిగా రాయాలంటే ఎలా రాయొచ్చు? పి ఇంప్లైస్ క్యూ, పి నుంచి క్యూకి వెళ్ళారు, అండ్ మరియు మళ్ళీ ఏం చేయాలి? మీరు క్యూ నుంచి పీకి రావాలి. సో క్యూ నుంచి మళ్ళీ పీకి వచ్చేసారు. So P implies Q and Q implies P is nothing but P implies and implied. So that's why these two are actually equivalent. ఈ రెండింటి మనం ఏమంటాం? ఈక్వివలెంట్ అని అంటాం. సో ఇదేమో పూర్తిగా బై కండిషనల్, ఇవేమో కండిషనల్స్. సో బోత్ ద కండిషనల్స్ ఆర్ జాయిన్డ్ బై అండ్, దట్ ఈస్ కాల్డ్ ఎ బై కండిషనల్. సో అదే రాశానమ్మా నేను ఇక్కడ చూడండి. P implies and implies Q is defined to be the statement of P implies Q and Q implies P. ట్రూత్ టేబుల్ చూద్దాం. దీనికి ఎట్లా వస్తుంది అంటే, if both are true then it is true, if both are false then it is true. So if both the statements together must be true or must be false. రెండు ట్రూ అయినా అవ్వాలి లేదా రెండు ఫాల్స్ అయినా అవ్వాలి. అప్పుడు మాత్రమే మన స్టేట్మెంట్ ఏదైతే టోటల్ స్టేట్మెంట్ ఉందో అది ట్రూ అవుద్ది. అంతేగాని ఒకటి ట్రూ అయ్యి ఇంకోటి ఫాల్స్ అయితే మాత్రం అదేమైపోద్దమ్మా? ఫాల్స్ అయిపోతుంది. దిస్ ఇస్ ద బై కండిషనల్ వన్. బై కండిషనల్ వాడినప్పుడు ట్రూ ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ ట్రూ ఈజ్ ట్రూ, ట్రూ ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్, false implies and implied true is false, false implied and implied false is true. So both must be true or both must be false. In that case only by conditional will become true, otherwise it will become false. సార్ మరి ఇది రెండు సేమ్ అన్నారుగా, మరి దీని ట్రూత్ టేబుల్ ఏమో ఇలా వచ్చింది, మరి దీని ట్రూత్ టేబుల్ కూడా ఇలానే ట్రూ ఫాల్స్ ఫాల్స్ ట్రూ అనే వస్తుందా? ఇవి రెండు సేమ్ అన్నారు కదా, మరి దీని ట్రూత్ టేబుల్ ఏమో ట్రూ ఫాల్స్ ఫాల్స్ ట్రూ అని వచ్చింది, మరి దీని ట్రూత్ టేబుల్ కూడా ట్రూ ఫాల్స్ ఫాల్స్ ట్రూ అని వస్తుందా? ఎస్ వస్తుంది. కావాలంటే మనం ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి. P implies Q ఈజ్ ఈక్వివలెంట్ టు P implies Q అండ్ Q implies P. ఫస్ట్ PQలు తీసుకుందాం. PQలకి పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. ఇప్పుడు P implies Q ఏమవుద్దని చెప్పాను నేను. ఇఫ్ ట్రూ దెన్ ట్రూ ట్రూ, ఇఫ్ ట్రూ దెన్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్, ఇఫ్ ఫాల్స్ దెన్ ట్రూ ఈజ్ ట్రూ, ఇఫ్ ఫాల్స్ దెన్ ఫాల్స్ ఈజ్ ట్రూ. అన్నీ ట్రూలు అవుతాయి, ఒక దగ్గరనే ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు క్యూ ఇంప్లైస్ పి, మీరు క్యూ నుంచి పీకి వెళ్ళాలి. ఇఫ్ క్యూ దెన్ పి అంటే ఇఫ్ ట్రూ దెన్ ట్రూ ఇస్ ట్రూ, ఇఫ్ ఫాల్స్ దెన్ ట్రూ ఇస్ ట్రూ, ఇఫ్ ట్రూ దెన్ ఫాల్స్, ట్రూ నుంచి ఫాల్స్కి వెళ్తున్నారు, అప్పుడు ఏమవుద్ది? ఇది ఫాల్స్ అవుద్ది. రిమైనింగ్ ఆల్ ద కేసెస్ ఇట్ బికమ్స్ ఆల్వేస్ ట్రూ. బై కండిషనల్ కండిషనల్ ఒక దగ్గరనే ఫాల్స్ అవుద్దమ్మా, మిగతా అన్ని కండిషన్స్లో ఇది ట్రూ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో అండ్ పెడదాం. అండ్ అనేది జాయిన్ చేద్దాం, రెండింటిని అండ్తో జాయిన్ చేద్దాం. అండ్ అంటే తెలుసు కదా మీకు, వాట్ ఈస్ అండ్? ఈ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ ద స్టేట్మెంట్ విల్ బికమ్ ట్రూ, అదర్వైజ్ ద టోటల్ స్టేట్మెంట్ విల్ బికమ్ ఫాల్స్. అంటే రెండు ట్రూలు అయితే మాత్రమే ట్రూ అవుద్ది, అట్లా కాకుండా రెండిట్లో ఏ ఒకటైనా ఫాల్స్ అయితే అది ఫాల్స్ అయిపోద్ది. దట్ ఈస్ అబౌట్ అండ్. అండ్కి ఉన్నది అది. ఎస్, ఇప్పుడు చూద్దాం. ఇవి రెండింటి కదా మనం జాయిన్ చేసేది. ఇక్కడ చూడండి, ట్రూ అండ్ ట్రూ ఈజ్ ట్రూ, ట్రూ అండ్ ట్రూ ఈజ్ ట్రూ, బట్ ఫాల్స్ అండ్ ట్రూ ఈజ్ ఫాల్స్,
ట్రూ అండ్ ఫాల్స్ ఇస్ ఫాల్స్. కాబట్టి ఇది ఏమైంది? ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ట్రూ అయింది. ఇందాక మనకి ఇక్కడ బై కండిషన్‌లో ఏమొచ్చింది? ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ట్రూయే కదా! అదే రాశాను బై కండిషన్‌లో. ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ట్రూ. Both are same or not? Both the truth tables are equal. So whenever both the truth tables are equal, then we say those statements are equivalent. Then we use the symbol this one. 3 parallel lines use చేస్తాను చూసారు. దీన్ని మనం ఏమంటాం? ఈక్వివలెంట్. వి సే ఈక్వివలెంట్. ఈక్వివలెంట్ అంటే ఏందమ్మా? ట్రూత్ టేబుల్స్ ఈక్వల్‌గా ఉండాలి. సేమ్ ఉండాలి. ఉంటే దాన్ని మనం ఈక్వివలెంట్ అని అంటాం. సో ఇవి 2 కూడా ఈక్వివలెంట్ అవుతాయి. సో వీటి మీద కూడా మనకి చాలా క్వెషన్స్ వస్తాయి. చేద్దాం. సో అలానే మీకు బై కండిషనల్ మరొకసారి ట్రూ, ఫాల్స్ కాకుండా ఒకసారి 1, 0 అని ఇస్తాడు. 1 అంటేనేమో ట్రూ. 1 మీన్స్ ఇట్ ఈస్ ట్రూ. 1 అంటే ట్రూ, 1 అంటే ట్రూ. ట్రూ, ట్రూ ఈస్ ట్రూ. 0 అంటే ఫాల్స్. ఫాల్స్, ఫాల్స్ ఈస్ ట్రూ. సో బోత్ మస్ట్ బి ట్రూ ఆర్ బోత్ మస్ట్ బి ఫాల్స్. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ట్రూ. అదర్వైజ్ ఇట్ ఈస్ ఫాల్స్. అంటే ఇది 0 అయిపోతుంది. సో దానికోసం మీరు ఎట్లా జాయిన్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. సరే ఇప్పుడు మళ్ళొకసారి ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము. పి అంటే ఒక స్టేట్మెంట్ జాన్ ఈజ్ ఎ ప్రోగ్రామర్. క్యూ అంటే ఇంకో స్టేట్మెంట్ మేరీ ఈజ్ ఎ లాయర్. ఈ రెండింటిని మనం బై కండిషనల్ తోటి జాయిన్ చేస్తే ఎలా వస్తుంది? 2 విధాలుగా రాయొచ్చు ఇక్కడ. ఎస్. ఎలా రాస్తారు? జాన్ ఈజ్ ఎ ప్రోగ్రామర్, ఐఎఫ్ఎఫ్, మేరీ ఈజ్ ఎ లాయర్. ఐఎఫ్ఎఫ్ బదులుగా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని రాయొచ్చు. ఈ ఐఎఫ్ఎఫ్ ఏదైతే ఉందో అది షార్ట్ కట్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్కి షార్ట్ కట్ అనమాట ఐఎఫ్ఎఫ్ అంటే. ఓకేనమ్మా? సో క్వశ్చన్లో ఐఎఫ్ఎఫ్ అని వచ్చినా, ఇఫ్ అండ్ ఓన్లీ అని ఇఫ్ వచ్చినా ఆ స్టేట్మెంట్ ఏమవుతుంది? బై కండిషనల్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా అమ్మా? రైట్. జాన్ ఈజ్ ఎ ప్రోగ్రామర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మేరీ ఈజ్ ఎ లాయర్. జాన్ ఈజ్ ఎ ప్రోగ్రామర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మేరీ ఈజ్ ఎ లాయర్. నెక్స్ట్ ట్రూత్ టేబుల్స్ ఒకసారి మీకు ఇప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్పినవి అని ఒకసారి నేను వరుసగా చెప్పుకుంటూ వెళ్తున్నానమ్మా. చూడండి. పి అనేది ఒక ప్రపోజిషన్. పి ట్రూ కావచ్చు లేదా ఫాల్స్ అవ్వచ్చు. అప్పుడు నెగేషన్ పి ఏమవుద్ది? పి ట్రూ అయినప్పుడు నెగేషన్ పి ఫాల్స్ అవుద్ది. పి ఫాల్స్ అయినప్పుడు నెగేషన్ పి ట్రూ అవుద్ది. సో ట్రూకి నెగేషన్ ఫాల్స్, ఫాల్స్కి నెగేషన్ ట్రూ అనమాట. సో దీంతో పాటు ఇది కంప్లీట్ అయిపోయింది. అయిపోయిందమ్మా ఇది. నౌ కమ్ ఫర్ దిస్ టేబుల్. ఈ టేబుల్కి వచ్చేయండి. ఇందులో PQ 2 స్టేట్మెంట్స్ ట్రూ, 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 ఫాల్స్, ఫాల్స్, ట్రూ, ఫాల్స్, ఫాల్స్. సో ఇప్పుడు P అండ్ Q అంటే P అండ్ Q సింబల్ తెలుసు కదా, ఇది సింబల్. ఏమవుద్ది? ట్రూ అండ్ ట్రూ, ట్రూ. రిమైనింగ్ ఆల్ ద కేసెస్ ఇట్ ఈస్ ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్. ఏ ఒకటి ఫాల్స్ అయినా అండ్ ఫాల్స్ అయిపోద్ది. దాన్ని మనం కంజంక్షన్ అని అంటాం. నెక్స్ట్ ఇంక్లూజివ్ డిస్జంక్షన్. ఇంక్లూజివ్ ఆర్ అంటే P, R, Q. రెండిట్లో ఏ ఒకటి ట్రూ అయినా కానీ ఇది ట్రూ అయిపోద్ది. చూడండి, ట్రూ ఆర్ ట్రూ ఇస్ ట్రూ, ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్ ట్రూ, ఫాల్స్ ఆర్ ట్రూ ఇస్ ట్రూ. ఎందుకంటే ఒకటైనా ట్రూ అయింది కదా రెండిట్లో. పీక్యూలలో ఒకటి ట్రూ అయినా పిఆర్క్యూ అనేది ట్రూ అయిపోద్ది. మరి 2 ఫాల్స్ అయితే ఇది ఫాల్స్ అయిపోద్ది. ఈ బోత్ ఆర్ ఫాల్స్, దెన్ ఇట్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ పిఆర్క్యూ, దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్ డిస్జంక్షన్. ఎక్స్క్లూజివ్ డిస్జంక్షన్ అంటే ఎలా రాయాలి? పి ఎక్స్క్లూజివ్ ఆర్ క్యూ. పి ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఆర్కి కింద లైన్ పెట్టాలి, దాన్ని ఎక్స్క్లూజివ్ ఆర్ అంటాం. ఇది ఎప్పుడు ట్రూ అవుతుందంటే రెండు కూడా ఆపోజిట్ ఉండాలి. ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అవ్వాలి, ఇది ఫాల్స్ అయితే ఇది ట్రూ అవ్వాలి. బోత్ మస్ట్ బి ఆపోజిట్. ఇన్ దట్ కేస్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రూ. ఒకవేళ 2 ఫాల్స్ అయ్యాయి అనుకోండి, 2 ట్రూ అయ్యాయి అనుకోండి, ఆ కేసులో ఇది ఫాల్స్ అవుతుంది. ఈ బోత్ ఆర్ ట్రూ, దెన్ ఇట్ ఈస్ ఫాల్స్. ఈ బోత్ ఆర్ ఫాల్స్, దెన్ ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ పి ఇంప్లైస్కి మీకు ఆల్రెడీ తెలుసు. ట్రూ ఇంప్లైస్ ఫాల్స్ ఈజ్ ఓన్లీ ఫాల్స్. రిమైనింగ్ ఆల్ ద కేసెస్ ఇట్ బికమ్స్ ట్రూ. ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ తెలుసుగా, 2 సేమ్ ఉంటే ట్రూ అవుతుంది, 2 ఆపోజిట్ ఉంటే ఫాల్స్ అవుద్ది. మీరు ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకోవచ్చు కదా. చూడండి, ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఈ బోత్ ఆర్ ట్రూ, బోత్ ఆర్ ఫాల్స్, ఇట్ ఈస్ ఫాల్స్. బట్ హియర్ ఈ బోత్ ఆర్ ట్రూ అండ్ బోత్ ఆర్ ఫాల్స్, ఇట్ ఈస్ ట్రూ. సో ఇది ట్రూ అయితే ఎక్కడ ఉందో అక్కడ ఇది ఫాల్స్ అయింది, ఇది ఎక్కడ ఫాల్స్ అయిందో ఇది అక్కడ ట్రూ అయింది. అంటే ఏమని చెప్పొచ్చు అమ్మా? పి ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ క్యూకి నెగేషన్ ఏమవుద్ది? పి ఎక్స్క్లూజివ్ ఆర్ అవుతుంది. పి ఎక్స్క్లూజివ్ ఆర్కి నెగేషన్ ఏంటి? పి ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ క్యూ అవుతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెగేషన్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఈజ్ బై కండిషనల్. నెగేషన్ ఆఫ్ బై కండిషనల్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్క్లూజివ్ డిస్జంక్షన్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్. అర్థమైందమ్మా ఇక్కడ? రైట్. సో లెట్ us మూవ్ ఫర్దర్. ముందరికి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనకు తెలియాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి.
ఎందుకంటే క్వశ్చన్ ఇచ్చిన తర్వాత సడన్గా ఏమంటాడంటే ఫైండ్ ద కాన్వర్స్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ అంటాడు, లేదా ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ అంటాడు, ఫైండ్ ద బైక్ సారీ అని ఏమంటారంటమ్మా కాంట్రాపాజిటివ్, ఫైండ్ ద కాంట్రాపాజిటివ్ ఆఫ్ ద గివెన్ కండిషనల్ అని అంటాడు. రైట్. సో కాన్వర్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్ ఏంది? కండిషనల్ స్టేట్మెంట్ అంటే మీకు తెలుసు కదా, ఇది పీ ఇంప్లైస్ క్యూని మనం కండిషనల్ స్టేట్మెంట్ అంటాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్కి కాన్వర్స్ కనుక్కోవచ్చు. కాన్వర్స్ అనే క్వశ్చన్ అడుగుతాడు, ఇన్వర్స్ అనే క్వశ్చన్ అడుగుతాడు, అండ్ కాంట్రా పాజిటివ్ అనే క్వశ్చన్ అడుగుతాడు. ఈ మూడిట్లో కాంట్రా పాజిటివే చాలా ఇంపార్టెంట్. ఓకే. కాన్వర్స్ ఆఫ్ ఏ కండిషనల్ స్టేట్మెంట్ ఏంది? పీ ఇంప్లైస్ క్యూ అనేది ఒక కండిషనల్ స్టేట్మెంట్. దీనికి కాన్వర్స్ ఏమవుద్ది అని అంటే పీ ఇంప్లైస్ క్యూని కాన్వర్స్ క్యూ ఇంప్లైస్ పీ అవుతుంది. పీ ఇంప్లైస్ క్యూకి కాన్వర్స్ పీ నుంచి క్యూకి వెళ్తున్నావు, దానికి కాన్వర్స్ ఏమవుద్ది అంటే క్యూ నుంచి పీకి వెళ్ళడం. సో పీ ఇంప్లైస్ క్యూ కాన్వర్స్ ఈస్ క్యూ ఇంప్లైస్ పీ. దిస్ ఈస్ ద డెఫినేషన్, దట్స్ ఇట్. కాన్వర్స్ అంటే ఏంటి అంటే దీన్ని కాన్వర్స్ అంటారు. రివర్స్లో చెప్పడానికి కాన్వర్స్ అంటారు. ఇది ఇస్తే నేను అది ఇస్తా, నువ్వేమంటావు లేదు అది ఇస్తే నేను ఇది ఇస్తా అంటావు. ఇఫ్ దిస్ హ్యాపెన్స్ దెన్ దట్ హ్యాపెన్స్ అని నువ్వు అంటావు. తనేమంటాడు కాన్వర్స్, ఇఫ్ దట్ హ్యాపెన్స్ దెన్ దిస్ విల్ హ్యాపెన్ అంటాడు. నువ్వేమంటున్నావు ఇఫ్ పీ హ్యాపెన్స్ దెన్ క్యూ విల్ హ్యాపెన్ అని అన్నావు. తనేమంటాడు నో ఇఫ్ క్యూ హ్యాపెన్స్ దెన్ పీ విల్ హ్యాపెన్. నువ్వు చెప్పిన దానికి ఎప్పటికీ రివర్స్లో చెప్తా ఉంటాడు. దాన్నే మనం కాన్వర్స్ ఆఫ్ ద కండిషనల్ స్టేట్మెంట్ అని అంటాం. కాన్వర్స్ అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఇన్వర్స్. ఇన్వర్స్ ఏంటంటే నువ్వు చెప్పిన దాన్ని కరెక్ట్ కాదు అని చెప్పడమే ఇన్వర్స్. ఏదైతే నువ్వు పీ ఇంప్లైస్ క్యూ అని చెప్పావు, ఇఫ్ పీ దెన్ క్యూ అని చెప్పావో దాన్ని కాదు అని చెప్పాలి, నెగేషన్లో చెప్పాలి. దాన్నే ఇన్వర్స్ అంటారు. నెగేషన్ అంటే ఏందో తెలుసు కదా మీకు? ఎస్. పీ ఇంప్లైస్ క్యూకి ఇన్వర్స్ ఏమవుద్దంటే పీ ఇంప్లైస్ క్యూ ఇఫ్ పీ హ్యాపెన్స్ దెన్ క్యూ హ్యాపెన్స్ అనేది పీ ఇంప్లైస్ క్యూ. దానికి నెగేషన్ ఏంటి తెలుసా? ఇఫ్ పీ వోంట్ హ్యాపెన్ దెన్ క్యూ వోంట్ హ్యాపెన్. పీ జరగకపోతే క్యూ జరగదు. ఇక్కడ పీ జరిగితే క్యూ జరుగుతుంది అన్నాను. ఇక్కడ ఇఫ్ పీ వోంట్ హ్యాపెన్ దెన్ క్యూ వోంట్ హ్యాపెన్. పీ జరగకపోతే క్యూ జరగదు అని అంటున్నాను. సో పీ అనే దానికి నెగేషన్ ఏంది? నెగేషన్ పీ. క్యూ అనే దానికి నెగేషన్ ఏంది? నెగేషన్ క్యూ. సో దీన్ని మనం ఇన్వర్స్ ఆఫ్ ద కండిషనల్ స్టేట్మెంట్ అని అంటాం. చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు సేమ్ కాదమ్మా, ఇవి రెండు సేమ్ కాదు. బోత్ ఆర్ డిఫరెంట్, బోత్ ఆర్ యాక్చువల్లీ డిఫరెంట్, బట్ వీ కాల్ దిస్ యాజ్, దీన్ని ఏమంటాం మనం? ఇన్వర్స్ ఆఫ్ ద గివెన్ కండిషనల్ స్టేట్మెంట్ అని అంటాం. రైట్. నెక్స్ట్ కాంట్రా పాజిటివ్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్. వాట్ ఈస్ కాంట్రా పాజిటివ్? కాంట్రా పాజిటివ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ యు ఆర్ సపోర్టింగ్ ద స్టేట్మెంట్. యు ఆర్ సపోర్టింగ్ ద స్టేట్మెంట్ బట్ ఇన్ ఎ కాంట్రడిక్షన్ వే. యు ఆర్ సపోర్టింగ్ ద స్టేట్మెంట్ ఇన్ ఎ కాంట్రడిక్షన్ వే. అంటే నెగేషన్ వేలో నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తున్నావు. ఎట్లాగా? ఇఫ్ పీ హ్యాపెన్స్ దెన్ క్యూ విల్ హ్యాపెన్ అని అన్నావు. ఇప్పుడు నేనేమంటానంటే కాంట్రా పాజిటివ్, ఇఫ్ క్యూ వోంట్ హ్యాపెన్ దెన్ పీ వోంట్ హ్యాపెన్. పీ జరిగితే క్యూ జరుగుతుంది అన్నాను. నువ్వేమంటున్నావు? క్యూ జరగకపోతే పీ కూడా జరగదు అని అంటావు. సో బోత్ ఆర్ యాక్చువల్లీ సేమ్, ఈక్వివలెంట్. ఇవి రెండు కూడా ఏమవుతాయమ్మా? ఈక్వివలెంట్ అవుతాయి. అండర్స్టూడ్? ఎస్. సో క్వశ్చన్ అడుగుతాడు, ఫర్ ద గివెన్ కండిషనల్ స్టేట్మెంట్ వాట్ ఈస్ ద కాంట్రా పాజిటివ్. అప్పుడు మీరేం రాస్తారు? నేను ఇక్కడ రాశాను పీ అనే స్టేట్మెంట్ రాశాను. పీ ఈజ్ నథింగ్ బట్ 2 ఈజ్ ప్రైమ్ అన్నాను. చిన్నవి తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుద్దనే ఉద్దేశంతో తీసుకుంటున్నానమ్మా. క్యూ ఈజ్ నథింగ్ బట్ 3 ఈజ్ ఆడ్. ఇప్పుడు నేను పీ ఇంప్లైస్ క్యూ అని ఇచ్చాను. పీ ఇంప్లైస్ క్యూ ఏమి ఇచ్చానంటే ఇఫ్ 2 ఈజ్ ప్రైమ్ దెన్ 3 ఈజ్ ఆడ్ అన్నాను. దెన్ 3 ఈజ్ ఆడ్. ఇది నేను ఇచ్చిన పీ ఇంప్లైస్ క్యూ. ఇప్పుడు నేను ఏమడుగుతున్నాను? కాంట్రా పాజిటివ్ ఏంది బాబు అని అడిగాను. దీనికి కాంట్రా పాజిటివ్ ఏందని అడిగాను. ఏం చెప్తారు కాంట్రా పాజిటివ్? ఇఫ్ 2 ఈజ్ ప్రైమ్ దెన్ 3 ఈజ్ ఆడ్ కదా. కాంట్రా పాజిటివ్ పీ ఇంప్లైస్ క్యూకి కాంట్రా పాజిటివ్ ఏమవుద్ది? నెగేషన్ క్యూ ఇంప్లైస్ నెగేషన్ పీ. అదే కదా నేను చెప్పింది. నెగేషన్ క్యూ ఇంప్లైస్ నెగేషన్ పీ అంటే ఫస్ట్ ఏం రాయాలి? నాట్ క్యూ రాయాలి. క్యూ అంటే ఏంది? ఇగో ఇది క్యూ, ఇది పీ. ఫస్ట్ నువ్వు రాయాల్సింది నాట్ క్యూ. క్యూ అంటే 3 ఈజ్ ఆడ్. నాట్ క్యూ అంటే 3 ఈజ్ నాట్ ఆడ్. దట్ ఈస్ నెగేషన్ క్యూ. ఇంప్లైస్ అంటే ఇక్కడ ఇఫ్ రాయాలి. ఇంప్లైస్ ఉందంటే ఇఫ్ 3 ఈజ్ నాట్ ఆడ్ దెన్ నెగేషన్ పీ. నెగేషన్ పీ అంటే ఏంది?
దీన్ని నాట్ అని చెప్పడం. దెన్ 2 ఈజ్ నాట్ ప్రైమ్. దెన్ 2 ఈజ్ నాట్ ప్రైమ్. దట్స్ ఇట్. దిస్ ఇస్ కాల్డ్ ఎ కాంట్రాపాజిటివ్. దీన్నే మనం కాంట్రాపాజిటివ్ అంటాం. మళ్ళీ ఒకసారి చూసుకోండి అమ్మా. కాన్వర్స్ ఆఫ్ P implies Q is Q implies P. Converse of P implies Q is Q implies P. Inverse of P implies Q is negation P implies negation Q. Inverse is negation P implies negation Q. Contrapositive of P implies Q is negation Q implies negation P. This is contrapositive. రైట్. సో ఒకసారి చూసుకోండి అమ్మా. ఇప్పుడు ఇది కండిషనల్. కాన్వర్స్ ఏమవుద్దని చెప్పాను? Q implies P. ఇఫ్ P దెన్ Q అని తనిస్తే మీరు కాన్వర్స్ ఏమని రాయాలి? ఇఫ్ Q దెన్ P అని రాయాలి. ఇన్వర్స్ ఏమని రాయాలి? P implies Q అంటే ఇఫ్ P దెన్ Q అని ఇస్తే మీరేం రాస్తారు? ఇఫ్ నాట్ P దెన్ నాట్ Q అంటే నెగేషన్ P ఇంప్లైస్ నెగేషన్ Q అని రాస్తారు. కాంట్రాపాజిటివ్ ఇఫ్ నాట్ Q దెన్ నాట్ P అని రాయాలి. అంటే ఇఫ్ P దెన్ Q అని ఇస్తే ఏం రాయాలి మీరు? ఇఫ్ నాట్ Q దెన్ నాట్ P. ఇఫ్ నాట్ Q దెన్ నాట్ P అని రాస్తారు. రెండింటికి నాట్ నాన్ అని చెప్పి రివర్స్లో రాయడమే. సో దట్ ఈస్ కాల్డ్ కాంట్రాపాజిటివ్. ఇవి రెండు కూడా ఈక్వివలెంట్. ఇవి రెండు కూడా ఏమవుతాయమ్మా? ఈక్వివలెంట్ అవుతాయి. ఈక్వివలెంట్ అంటే ఏంది? దీని ట్రూత్ టేబుల్ రెండు సేమ్ అవుతాయి. సార్ సేమ్ అవుతాయా? కంపల్సరీగా అవుతాయా సార్? అవుతాయి. చూద్దామా? ట్రూత్ టేబుల్ చూడండి ఒకసారి. PQ ఇది. సో P ఇస్ ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. ఇది కదా మన ఆర్డర్. మనకి P ఇంప్లైస్ Q ఆల్రెడీ తెలుసు, ట్రూ అవుతుంది. ఇది ఒక్కటి మాత్రమే ఫాల్స్ అవుద్ది, మిగతాయి మళ్ళీ ట్రూ అయిపోతాయి. మరి Q ఇంప్లైస్ P కాన్వర్స్ కదా. కాన్వర్స్ ఏమవుద్ది? Q ఇంప్లైస్ P అవుద్ది. అంటే Q నుంచి Pకి వెళ్ళాలి. ట్రూ, ఫాల్స్ ట్రూ ఫాల్స్. ఇఫ్ ట్రూ దెన్ ఫాల్స్. రివర్స్లో వెళ్తున్నావుగా, Q నుంచి Pకి వెళ్తున్నావు. ఇఫ్ ట్రూ దెన్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్. ఒక్కసారే ఫాల్స్ అవుద్ది. ఇఫ్ ఫాల్స్ దెన్ ఫాల్స్ ఈజ్ ఆల్సో ట్రూ. సో ఇంప్లైస్ అనేది ఒక్కసారి మాత్రమే ఫాల్స్ అవ్వాలి మొత్తం మీద. ఒక్కసారే ఫాల్స్ అయింది. నెక్స్ట్ ఇన్వర్స్ అంటే ఏందమ్మా? నెగేషన్ P ఇంప్లైస్ నెగేషన్ Q. నెగేషన్ P నుంచి నెగేషన్ Qకి వెళ్ళాలి. ఇక్కడ P అనేది ట్రూ అయితే నెగేషన్ P ఏమవుద్దమ్మా? ఫాల్స్ అవుద్ది. ఇక్కడ Q అనేది ట్రూ అయితే నెగేషన్ Q ఏమవుద్దమ్మా? ఫాల్స్ అవుద్ది. అంటే నెగేషన్ P ఇంప్లైస్ నెగేషన్ Q అంటే ఫాల్స్ ఇంప్లైస్ ఫాల్స్ ఈజ్ ట్రూ. ఇంప్లైస్ అనేది ఎక్కడ ఫాల్స్ అవుద్ది? ఒక దగ్గరే అవుద్ది. ఎక్కడ అవుద్ది? ట్రూ ఫాల్స్ ఉండాలి. ఫస్ట్ ట్రూ ఉండి దెన్ ఫాల్స్ ఉండాలి. ఇక్కడికి రండి. ఇది ఫాల్స్ అయితే నెగేషన్ ఏమవుద్దమ్మా? ట్రూ అవుద్ది. ఇది ట్రూ అయితే దీని నెగేషన్ ఏమవుద్దమ్మా? ఫాల్స్ అవుద్ది. సో ఇఫ్ ట్రూ దెన్ ఫాల్స్ అంటే ఏం కావాలి? ఫాల్స్ కావాలి. మిగతా అన్ని కంపల్సరీగా ట్రూలు అవుతాయని మనకు తెలుసు. ఎస్. ఇప్పుడు కాంట్రాపాజిటివ్ రండి. రివర్స్లో ఇఫ్ నెగేషన్ Q దెన్ నెగేషన్ P. రివర్స్లో వెళ్ళాలి. నెగేషన్ Q నుంచి నెగేషన్ Pకి వెళ్ళాలి. రివర్స్లో వెళ్దాం. ఇఫ్ ఫాల్స్ దెన్ ఫాల్స్ ఈజ్ ట్రూ. ఇఫ్ ఫాల్స్ అంటే నెగేషన్ ఏంది? ట్రూకి నెగేషన్ ఏంది? ఫాల్స్. ఇఫ్ ట్రూ దెన్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్. రిమైనింగ్ ఆల్ ద కేసెస్ ఇట్ మస్ట్ బి. ఈ ఇంప్లైస్ అనేది ఒక దగ్గర ఫాల్స్ అవుద్ది. అది ఎక్కడ అవుద్దో చూసుకుంటే చాలు, మిగతా అన్ని ట్రూలు రాస్తారు. ఎస్. ఇప్పుడు చూస్తే మీరు ఇగో ఇది రెండు కూడా సేమ్ ఉన్నాయా లేదా అమ్మా? చూడండి. ఇది ట్రూ ఫాల్స్ ట్రూ, ఇది కూడా ట్రూ ఫాల్స్ ట్రూ. అంటే ఇవి రెండు కంపల్సరీగా ఏమవుతాయి? ఇప్పుడు బోత్ మస్ట్ బి ఈక్వివలెంట్. దీన్ని ఏమంటాం మనం? ఈక్వివలెంట్ అంటాం. సో దట్స్ వై ఐ కెన్ రైట్ దట్ P ఇంప్లైస్ Q ఈజ్ ఈక్వివలెంట్ టు నెగేషన్ Q ఇంప్లైస్ నెగేషన్ P. ఈ రెండు కూడా ఒకదానికొకటి ఈక్వివలెంట్ అవుతాయి. ఎందుకంటే ట్రూత్ టేబుల్స్ సేమ్ అవుతాయి కాబట్టి. ఏమన్నా డౌట్ ఉందా అమ్మా ఇప్పటిదాకా? ఎనీబడి ఈస్ హ్యావింగ్ డౌట్ ఇన్ దిస్? రైట్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మీరు ఇప్పుడు నాకు 1 by 1 ఏం చెప్తారు? కాన్వర్స్, ఇన్వర్స్, తర్వాత కాంట్రాపాజిటివ్ 3 చెప్పాలి. ద ఫస్ట్ వన్ కాన్వర్స్. స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ 2 angles are congruent then they have same measure. Then they have. They అంటే ఏందమ్మా ఇక్కడ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దే? దే ఈజ్ నథింగ్ బట్ వాట్? 2 angles. 2 angles అని మళ్ళొకసారి అనకుండా, అంటే యాక్చువల్గా ఎట్లా రాయాలి ఇక్కడ అంటే ఇఫ్ 2 angles are congruent then the 2 angles have the same measure అని రాయాలి. ఓకేనా? సో మళ్ళీ ఈ 2 angles అనేది ఇక్కడ రాయకుండా దే అని రాశాడు. రైట్. ఇప్పుడు దే అంటే కూడా దాని బదులు ఏం రాయాలి మీరు? 2 angles అనే రాయాలి. అది యాక్చువల్గా ఉండాల్సింది అక్కడ. ఓకే, విల్ సీ నౌ. కాన్వర్స్ ఏమవుతుంది దీన్ని? కాన్వర్స్ ఏం చేయాలి? 2 angles ఆర్ కాన్గ్రుయెంట్ అనేది స్టేట్మెంట్ P అయితే దే హ్యావ్ సేమ్ మెజర్ అనేది Q అవుతుంది.
ఇక్కడ P ఇంప్లైస్ Q ఇచ్చాడు. దీనికి కాన్వర్స్ ఏం రాయాలమ్మా? Q ఇంప్లైస్ P కదా, Q నుంచి Pకి వెళ్ళాలి. అంటే మీరేం రాయాలి? ఇఫ్ దే హ్యావ్ సేమ్ మెజర్ దెన్ దే ఆర్ కాన్గ్రుయెంట్ అనాలి. దే అంటే ఏంటి? 2 యాంగిల్స్ అన్నాను. కాబట్టి ఇక్కడ ఏం రాస్తారు? ఇఫ్ Q ఫస్ట్ రాయాలి. 2 యాంగిల్స్. ఇఫ్ 2 యాంగిల్స్ హ్యావ్ సేమ్ మెజర్ దెన్ దే అంటే యాంగిల్స్, దెన్ దే ఆర్ కాన్గ్రుయెంట్. అండర్స్టూడ్? దట్స్ ఇట్. దట్ ఈస్ ద కాన్వర్స్. చూడండి, ఇఫ్ 2 యాంగిల్స్ హ్యావ్ ద సేమ్ మెజర్ దెన్ దే ఆర్ కాన్గ్రుయెంట్. సో దిస్ ఇస్ P implies Q. So this is Q implies. Any doubt in this? So let us move further. Inverse. What is inverse of the statement? దీనికి ఇన్వర్స్ ఏమవుద్దమ్మా? ఇన్వర్స్ ఏమవుద్ది చెప్పాలి. ఇది P implies Q కదా, దీనికి ఇన్వర్స్ ఏమవుద్ది? ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ negation P implies negation Q. So you should say that if 2 angles are not congruent, if 2 angles are నాట్ కాంగ్రుయెంట్ అనాలి. కాంగ్రుయెంట్ అన్నాడు కాబట్టి మీరు నాట్ అని చెప్పాలి. నాట్ కాంగ్రుయెంట్ దెన్ దే హ్యావ్ సేమ్ మెజర్ అన్నాడు. ఇప్పుడు ఏమన్నా? దే డోంట్ హ్యావ్ సేమ్ మెజర్ అనాలి. దెన్ దే డోంట్ హ్యావ్. దే హ్యావ్ అంటే నాట్ అని చెప్పాలంటే ఎట్లా రాస్తారు? దే డోంట్ హ్యావ్ సేమ్ మెజర్. దే డోంట్ హ్యావ్ ద సేమ్ మెజర్. Clear? So this is inverse. That's what. If 2 angles are not congruent, then they don't have the same measure. That is the inverse. Next very important one is contrapositive. So if this is P implies Q, then what is contrapositive? You should write negation Q implies negation P. Yes, what is negation Q implies negation P? If 2 angles not have the same measure, if 2 angles don't have the same measure, then they are not congruent. If 2 angles do not have the same measure, then they are not congruent. This is the contrapositive. Okay, see here. If 2 angles do not have same measure, then they are not congruent. రెండిట్లో not ఉండాలి, నాట్ అని ఉండాలి. డు నాట్ ఇక్కడ నాట్. రైట్? Yes, this is called contrapositive, where the statement and the contrapositive both are actually same. రెండు కూడా ఏమవుతాయమ్మా? సేమ్ అవుతాయి. అంటే తను అనొచ్చు, సో ఈ క్వశ్చన్ ఇచ్చేసి ఇఫ్ 2 యాంగిల్స్ ఆర్ కాన్గ్రుయెంట్ దెన్ దే హ్యావ్ సేమ్ మెజర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వివలెంట్ టు ద గివెన్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్కి కింద ఉన్న వాటిలో ఏది ఈక్వలెంట్ అని చెప్పి ఈ 1 2 3లు ఇస్తారు. 1 2 3 ఇంకోటి 4 కూడా ఇస్తాడు. ఏది కరెక్ట్ అంటే దిస్ ఇస్ కరెక్ట్. వై? బికాస్ both meanings are not same. మీనింగ్స్ వెతకూడదు ఇక్కడ. మీనింగ్స్ మే బి డిఫరెంట్, బట్ ద ట్రూత్ టేబుల్స్ ఆర్ ఈక్వల్. రెండింటి కూడా ట్రూత్ టేబుల్స్ ఈక్వల్. కాబట్టి ఇక్కడ మనం ఏమంటాం? వీటిని ఈక్వివలెంట్ అంటాం. వీ డోంట్ సే దట్ స్టేట్మెంట్స్ ఆర్ ఈక్వల్, వీ సే దట్ ఈక్వివలెంట్. ఈక్వివలెంట్ మీన్స్ వాట్? ట్రూత్ టేబుల్స్ ఆర్ ఈక్వల్. స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఈక్వల్. Their truth tables are equal. Right? So let us move for the problem solving. Number 1, the statement negation. Voice under clear amma? Right. వాయిస్ అయితే క్లియర్ అయింది కదా అందరికీ? రైట్. సో ప్రాబ్లం సాల్వింగ్ వచ్చేద్దాం మరొకసారి. ఎగ్జాంపుల్ 1. ఇప్పుడు చెప్పండి అమ్మా, దీనికి ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ స్టేట్మెంట్? నెగేషన్ ఆఫ్ P ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ నెగేషన్ Q. దీనికి ఆన్సర్ ఏమవుతుందో చెప్పాలి. ద స్టేట్మెంట్ negation of P implies and implied negation Q is what? In answer, whether it is a tautology, whether it is a fallacy, equivalent to P implies and implied Q, or equivalent to negation P implies and implied. సార్ మరి టాటాలజీ అంటే ఏంటి సార్, ఫాలసీ అంటే ఏంటి సార్, మీరు చెప్పలేదు కదా అంటే ఇప్పుడు చెప్తాను. టాటాలజీ అంటే ఇందాక నుంచి మీరు ట్రూత్ టేబుల్స్ వేసుకుంటూ వెళ్ళారు కదా,
పీ ఇంప్లైస్ క్యూకి వేశారు, క్యూ ఇంప్లైస్ పీకి వేశారు ట్రూత్ టేబుల్, పీ ఇంప్లైస్ అండ్ ఇంప్లాయిడ్ క్యూకి వేశారు. అట్లాగా మీరు దేనికైనా కానీ ఒక స్టేట్మెంట్ ఇప్పుడు దీనికి కూడా మీరు ట్రూత్ టేబుల్ వేయొచ్చు. దేనికి నెగేషన్ ఆఫ్ పీ ఇంప్లైస్ అండ్ ఇంప్లాయిడ్ నెగేషన్ క్యూ, దీనికి కూడా మీరు ట్రూత్ టేబుల్ వేయొచ్చు. వేర్ పీ అండ్ క్యూలు ఇచ్చాడు ఇక్కడ. ట్రూ 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 ఫాల్స్ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఫాల్స్. దీనికి ఆన్సర్స్ రాసుకుంటూ వెళ్తారు. ఏంది ఇది? ట్రూ ఫాల్స్ ట్రూ 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 ఫాల్స్ ట్రూ, అట్లాగా దీనికి రాస్తారు ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్. ఒకవేళ ఇక్కడ అన్ని ట్రూలు వచ్చాయనుకోండి, అలానే దీనికి కూడా ట్రూ టేబుల్ రాసినప్పుడు ఇక్కడ అన్ని ట్రూలు వస్తే దెన్ వీ కాల్ దిస్ యాజ్ ఎ టాటాలజీ. అప్పుడు దీన్ని మనం ఏమంటాం? టాటాలజీ. టాటాలజీ అంటే ఏందమ్మా? అన్నీ కూడా ట్రూలు అవ్వాలి, దాన్నే మనం టాటాలజీ అంటాం. నెక్స్ట్, ఒకవేళ ట్రూలు కాకుండా అన్ని ఫాల్స్ 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 ఫాల్స్లు వచ్చాయనుకో, సో ఇఫ్ ద టోటల్ ట్రూత్ టేబుల్ ఈజ్ హ్యావింగ్ ఫాల్స్, మొత్తం అసలు ట్రూత్ టేబులే ఫాల్స్ అనుకోండి, ట్రూత్ టేబులే ఫాల్స్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఫాల్లసీ అని అంటాం, లేదా కాంట్రడిక్షన్ అంటాం. లేదా దాన్ని మనం ఏమంటామా? కాంట్రడిక్షన్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఫాల్లసీ అండ్ కాంట్రడిక్షన్ బోత్ ఆర్ సేమ్. దేని ఎప్పుడు అంటాం? ట్రూత్ టేబుల్లో మొత్తం ఫాల్స్లే వచ్చాయనుకోండి, దాన్ని మనం ఫాల్లసీ లేదా కాంట్రడిక్షన్ అంటాం. ట్రూత్ టేబుల్లో మొత్తం ట్రూలే వచ్చాయనుకో, ట్రూ 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 అని వచ్చిందనుకో, దెన్ వీ కాల్ దిస్ యాజ్ ఎ టాటాలజీ. ఎనీ డౌట్ ఇన్ దిస్? క్లియర్? క్లియర్ అమ్మా? ఎస్. ఇప్పుడు టాటాలజీ అంటే ఏంది, ఫాలసీ ఆర్ కాంట్రడిక్షన్ అంటే ఏందో మీకు తెలిసిపోయింది కాబట్టి ఐ థింక్ నౌ యూ కెన్ సాల్వ్ ద క్వశ్చన్. ఇప్పుడు మీరు సాల్వ్ చేయొచ్చు దీన్ని. ఎస్, ఈ క్వశ్చన్ ఇప్పుడు సాల్వ్ చేసి నాకు చెప్పండి ఆన్సర్ ఏమొద్దు. వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్? ఎస్, బై ద ట్రూత్ టేబుల్ ఓన్లీ యూ కెన్ టెల్ ద ఆన్సర్ ఫర్ దిస్. ట్రూత్ టేబుల్ వేసి మాత్రమే ఆన్సర్ చెప్పగలుగుతారు. ట్రూత్ టేబుల్ నేను వేశాను చూడండి ఇక్కడ. ఎస్, సో వాట్ ఈస్ ద ట్రూత్ టేబుల్? పీ క్యూలు తీసుకున్నాను, నెగేషన్ పీ ఏంటి, నెగేషన్ క్యూ ఏంటి తీసుకున్నాను. పీ ట్రూ అయినప్పుడు నెగేషన్ పీ ఏమవుద్ది? ఫాల్స్ అవుద్ది. పీ ఫాల్స్ అయినప్పుడు నెగేషన్ పీ ఏమవుద్ది? ట్రూ అవుతుంది. ఇదంతా రాశాను. నెక్స్ట్ పీ ఇంప్లైస్ అండ్ ఇంప్లాయిడ్ క్యూ తెలుసు కదా, రెండు ట్రూలు అయినప్పుడు మాత్రమే ఇది ట్రూ అవుతుంది, రెండు ఫాల్స్లు అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది, మిగతా కేసెస్లో ఇది ఫాల్స్ అవుతుంది. సో పీ ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ నెగేషన్ క్యూ. సో పీకి నెగేషన్ క్యూకి రెండింటికి మధ్యలో ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ పెట్టండి. ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్ అని వచ్చింది. దీనికి మళ్ళీ నెగేషన్ పెట్టండి, దీనికి మళ్ళీ నెగేషన్ పెట్టండి. పెడితే అదేమవుద్ది? ఫాల్స్ ఫాల్స్ ట్రూ ట్రూ అవుద్ది. ఫాల్స్ ఫాల్స్ ట్రూ ట్రూ అయింది. సో ఈ ఫాల్స్ ఫాల్స్ ట్రూ ట్రూ అండ్ దిస్ ఈస్ ఫాల్స్ ఫాల్స్ ట్రూ ట్రూ రెండు సేమ్ కదా, కాబట్టి దిస్ అండ్ దిస్ బోత్ ఆర్ యాక్చువల్లీ ఈక్వివలెంట్, కాబట్టి ఇవి రెండు సేమ్ అవుతాయి. దట్స్ వై సొల్యూషన్ ఇస్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏ రెండింటికైతే ట్రూత్ టేబుల్స్ సేమ్ వస్తాయంటే మీరు పీ ఇంప్లాయిస్ ఇంప్లాయిడ్ క్యూకి ట్రూత్ టేబుల్ వేశారు, అండ్ నెగేషన్ ఆఫ్ పీ ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ నెగేషన్ క్యూ కూడా ట్రూత్ టేబుల్ వేశారు. ఈ రెండింటికి ట్రూత్ టేబుల్ వేస్తే రెండు సేమ్ అయినాయి, రెండు సేమ్ అయినాయి కాబట్టి ఇవి రెండు ఈక్వివలెంట్ అవుతాయి. ఈ ఫోర్త్ దానికి కూడా నేను ట్రూత్ టేబుల్ వేశాను చూడండి, నెగేషన్ పీ ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ క్యూకి ట్రూత్ టేబుల్ వేశాము, బట్ ఇవి రెండు సేమ్ వచ్చాయా? సేమ్ రాలేదు, కాబట్టి ఈ ఆన్సర్ రాంగ్. ఈ ఆన్సర్ కరెక్ట్ కాదు, ఈ ఆన్సరే కరెక్ట్ అవుద్ది. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, లెట్ us మూవ్ ఫర్దర్. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. పీ అండ్ నెగేషన్ పీ క్యూ అండ్ నెగేషన్ పీ అండ్ క్యూ ఈజ్ ఎ ఫాలసీ. ఇది ఫాలసీ అనేది కరెక్టా, ఇది టాటాలజీ అంటున్నాడు, ఇది కరెక్టా, రెండు కరెక్టా కాదా అనేది మనం ఎట్లా తెలుసుకుంటారు సార్ అంటే దీనికి ట్రూత్ టేబుల్ వేయాలి, దీనికి కూడా ట్రూత్ టేబుల్ వేయాలి. సో ఫస్ట్ దానికి మనం ట్రూత్ టేబుల్ వేసి చూద్దాం, సెకండ్ దానికి కూడా మనం ట్రూత్ టేబుల్ వేసి చూద్దాం. వెదర్ బోత్ ఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్ కింద ఉన్న ఆప్షన్స్ బట్టి మనం సెలెక్ట్ చేసుకుందాం. సో సీ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ 1 అమ్మా. బోత్ ఆర్ ట్రూ బట్ సెకండ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ఫస్ట్ వన్. సో పీ క్యూ ట్రూ 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 ఫాల్స్ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఫాల్స్. నెగేషన్ పీ నెగేషన్ క్యూ అంటే వీటి నెగేషన్స్ ట్రూ ఉంటే ఫాల్స్ రాయాలి, ఫాల్స్ ఉంటే ట్రూ రాయాలి, రాశారు. ఇప్పుడు పీ అండ్ నెగేషన్ క్యూ అండ్ నెగేషన్ పీ అండ్ క్యూకి ట్రూత్ టేబుల్ వేయాలి మీరు. పీ అండ్ నెక్స్ట్ సార్ ఒకేసారి డైరెక్ట్గా వేశారు, ఎట్లా వేశారు సార్ అంటే దీనికంటే ముందర మీరు చిన్నదిగా మళ్ళొకటి ఇది సపరేట్గా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది సపరేట్గా ఫైండ్ అవుట్ చేసి రెండింటికి కలిపి ట్రూత్ టేబుల్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సపరేట్గా ఒక ట్రూత్ టేబుల్ వేయండి అండ్ దీనికి సపరేట్గా ఒక ట్రూత్ టేబుల్ వేయండి, ఈ రెండింటికి కలిపి అండర్ రాయండి. పీ అండ్ నెగేషన్ క్యూ, పీ అండ్ నెగేషన్ క్యూ, ఇది పీ అండ్ నెగేషన్ క్యూ. ట్రూ అండ్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్, ట్రూ అండ్ ట్రూ ఈజ్ ట్రూ, ఫాల్స్ అండ్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ ఈజ్ ఫాల్స్. ఇప్పుడు నెగేషన్ పీ అండ్ క్యూ, నెగేషన్ పీ ఇక్కడ ఉంది అండ్ క్యూ ఇక్కడ ఉంది. ట్రూ అండ్ ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్ అండ్ ఫాల్స్,
ఫాల్స్, ట్రూ అండ్ ట్రూ, ట్రూ, ఫాల్స్ అండ్ ట్రూ ఇస్ ఫాల్స్. ఈ రెండిటికి ఇప్పుడు మధ్యలో ఏముంది? అండ్ ఉంది. ఈ రెండిటికి అండ్ చేయండి. ఫాల్స్ అండ్ ఫాల్స్ ఈస్ ఫాల్స్, ట్రూ అండ్ ఫాల్స్ ఈస్ ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ ఈస్ ఫాల్స్, false and false is false. So we got always false. Means this is what? Contradiction. This is contradiction, or we can say fallacy. Yes, he said it is fallacy. The first statement is correct. Now come to the second statement. What is P implies Q? What is this? And implies and implied for both. What is P implies Q? Everything is true. Only one where if first one is true, second one is false, we get false. Otherwise, it is always true. Next one is negation Q implies negation P. Negation Q implies ఇది negation P అమ్మ. సో negation Q implies negation P అంటే ఎట్లా వెళ్తున్నావు? If false then true is true, if true then false is false. ఈ ఒక్కటే false అవుద్ది, మిగతా అన్ని ట్రూలు అవుతాయి. సో ఈ రెండింటి మధ్యలో బై కండిషనల్ పెట్టండి. బై కండిషనల్ ఎప్పుడు ట్రూ అవుద్ది, ఎప్పుడు ఫాల్స్ అవుద్ది మీకు తెలుసు కదా. ఇఫ్ బోత్ ఆర్ ట్రూ దెన్ ట్రూ, ఇఫ్ బోత్ ఆర్ ఫాల్స్ దెన్ ట్రూ. సో ట్రూ ట్రూ, బోత్ ఆర్ ట్రూ దెన్ ట్రూ, బోత్ ఆర్ ఫాల్స్ దెన్ ట్రూ, both are true then true, both are true then true. So the total statement is what? True. So that's why it is a tautology. Yes, it is correct. So, statement 1 is correct, statement 2 is correct, but whether the statement 2 explains about the statement 1, అసలు రెండిటికి ఏమైనా సంబంధం ఉందా? అది వేరేది, ఇది వేరేది. How it can explain the first one? It will not explain. That's why the first option is the correct answer. Right? So let us move further. Question number 3. ఇది సాల్వ్ చేయండి అమ్మా ఇప్పుడు అందరూ. Please try to solve this question now, everyone. The negation of a statement, if I become a teacher, then I will open a school. If I become a teacher is P. If P, then I will open a school is Q. This is, yes. ఏమి ఇచ్చాడు? If P then Q అంటే P implies Q ఇచ్చాడు. దీనికి నెగేషన్ కావాలట, దీనికి నెగేషన్ కావాలి. సో ఇక్కడ మీకు ఒక ఫార్ములా చెప్తానమ్మా, ఒకసారి చూడండి. P implies Q is equivalent to negation P or Q. ఇది మీకు తెలియాల్సింది ఒకటి. ప్రతి ఒక్క క్వశ్చన్ తోటి మీకు ఒక్కొక్క ఫార్ములా నేర్చుకోవడానికి దొరుకుతుందమ్మా. P implies Q అనేది దేనికి ఈక్వలెంట్ అవుద్దట? నెగేషన్ P or Q. ఇది ఒక ఫార్ములా అమ్మా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఫస్ట్లోనే చెప్తే ఇంకా బాగుండేది. ఓకే, నో ప్రాబ్లం. P implies Q is nothing but negation P or Q. సార్ ఎట్లా సార్? ట్రూత్ టేబుల్ వేద్దాం. PQ, P implies Q ఏమవుద్ది? నెగేషన్ P కూడా రాద్దాం ఇక్కడ. సో నెగేషన్ P or Q ఏమవుద్దో రాద్దాం. సో దీని కింద కలర్ మార్చి రాసేద్దాము. ఎస్, దిస్ ఇస్ ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. ఇవే కదా 4 కండిషన్స్. నెగేషన్ P అంటే ట్రూ అయితే ఫాల్స్ అవుద్ది. ఇది ఫాల్స్, ఫాల్స్, ట్రూ. అంటే P ట్రూ అయితే నెగేషన్ P అంటే ఫాల్స్ రాయాలి. P ఇంప్లైస్ Q ఏమవుద్ది? రెండింటి మధ్యలో ఇగో ఇక్కడ మాత్రమే ఇది ఫాల్స్ అవుద్ది, మిగతా కండిషన్స్లో ఇది ట్రూ 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 అవుతుంది. ఇప్పుడు నెగేషన్ P or Q ఇగో ఈ రెండింటి మధ్యలో చేయాలి, ఆర్ చేయాలి. ఆర్ అంటే ఏందమ్మా? ఆర్ అంటే ఏంది? రెండిట్లో ఒకటి ట్రూ అయినా ఇది ట్రూ అయిపోద్ది, లేకపోతే ఫాల్స్ అవుద్ది. ట్రూ ఆర్ ఫాల్స్ ఈజ్ ట్రూ, ఫాల్స్ ఆర్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్, ట్రూ ఆర్ ట్రూ, ట్రూ ఆర్ ట్రూ ఈజ్ ట్రూ, ఫాల్స్ ఆర్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్, ట్రూ ఆర్ ట్రూ ఈజ్ ట్రూ, ఫాల్స్ ఆర్ ట్రూ ఇస్ ట్రూ. ఫస్ట్ ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అమ్మ, ట్రూ అవుతుంది. రెండిట్లో ఏ ఒకటి ట్రూ ఉన్నా ఆర్ అనేది ట్రూ చేసేస్తుంది దాన్ని. ఎస్, ఇప్పుడు చూస్తే ఈ రెండింటి కూడా ట్రూత్ టేబుల్ సేమ్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని మనం ఏమంటాం? ఈక్వివలెంట్ అంటాం. ఈక్వివలెంట్. ఎస్. సో P ఇంప్లైస్ Q అనేది దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? నెగేషన్ P or Qకి ఈక్వల్ అవుతుంది. కానీ నేను ఏమడిగాను? నెగేషన్ ఆఫ్ P ఇంప్లైస్ Q అడిగాను. P ఇంప్లైస్ Qకి మనకి ఏం కావాలి? నెగేషన్ కావాలి. అంటే నెగేషన్ ఆఫ్ P implies Q కావాలి. సో నెగేషన్ ఆఫ్ P implies Q బదులుగా ఏం రాస్తారమ్మా? P implies Q అంటే ఆల్రెడీ ఏంది? నెగేషన్ P or Q కదా, అదే రాస్తున్నాను. నెగేషన్ P or Q. సో ఇక్కడ నెగేషన్ అప్లై చేసేయండి దీనికి. ఎస్, నెగేషన్ అప్లై చేసేయండి. ఏమవుద్ది? నెగేషన్ ఆఫ్ నెగేషన్ P is P అండ్ నెగేషన్ ఆఫ్ Q is నెగేషన్ Q అవుతుంది. నెగేషన్ ఆఫ్ నెగేషన్ P is P, నెగేషన్ ఆఫ్ R, నెగేషన్ ఆఫ్ R, Rకి ఆపోజిట్ ఏంది? అండ్. నెగేషన్ ఆఫ్ R is అండ్, నెగేషన్ ఆఫ్ Q is నెగేషన్ Q. అంటే నెగేషన్ ఆఫ్ P implies Q అనే దానికి ఆన్సర్ ఏమని రాయాలి మీరు? P అండ్ నెగేషన్ Q అని రాయాలి. P అంటే ఇది, అంటే ఐ బికమ్ ఎ టీచర్, ఐ బికమ్ ఎ టీచర్
I become a teacher and negation Q. I will open a school. For that, what is the negation? I will not open a school, and I will not open a school. So this must be the answer. ఇది ఎక్కడ ఉందో చూడండి. I become a teacher and I will not open a school. I become a teacher and I will not open a school. Yes, third option is the correct answer. If I will, I become అంటే I will, యాక్చువల్గా I will అని ఉండాలి, will అని రాయలేదు ఇక్కడ, కానీ యాక్చువల్గా will రావాలి. Yes, I will become a teacher and I will not open a school. I will become a teacher and I will not open a. Third option is the correct answer. Any doubt in this? Yes, చూసారు కదమ్మా, నెగేషన్ ఆఫ్ P ఇంప్లైస్ Q ఏమవుతుంది? P అండ్ నెగేషన్ Q అవుద్ది. అదే వచ్చింది చూడండి, నెగేషన్ ఆఫ్ P ఇంప్లైస్ Q ఏమవుద్ది? P అండ్ నెగేషన్ Q అవుద్ది. ఈ ఇంపార్టెంట్ ఫార్ములా అమ్మా, ఇది రాసుకోండి మీరు అందరూ. కాపీ దిస్ ఫార్ములా, ఈ ఫార్ములా కాపీ చేసుకోండి. P ఇంప్లైస్ Q ఈజ్ ఈక్వల్ అంటూ నెగేషన్ PR